ఆయన మాత్రమే పాపములను క్షమించగలిగిన వాడు అని మీరు ఒప్పుకోగలుగుతారా? సో పాపాలు క్షమించేటువంటి దేవుడు పరలోక మహిమను కాదనుకొని ఆయన మనిషిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడన్న మాట అది వాస్తవమని నీవు నమ్ముతున్నావా? ఖచ్చితంగా నమ్ముతున్నారా? ఎక్కడ డోకలేదా? ఎవరైతే చేయదడినో చెప్పగలుగుతారా? దేవుడు వచ్చాడని అది తెగమక పెట్టి అడిగితేనో అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పాలి. అంతే, తెలియని విషయం పాస్టర్ గారు చెప్తారు, అడగండి, రైట్? సో అలా వచ్చినటువంటి ఆ దేవుడు నీ కొరకు 33.5 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ కాలంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆఖరి గడియలలో తనకు తానుగా మరణానికి అప్పగించుకొని మన పాపముల విషయమై చచ్చిపోయాడు. వ్యక్తిగతంగా చెప్పాలంటే నీ పాపాల కోసం చనిపోయాడని ఒప్పుకోగలుగుతావా? సో ఆయన చనిపోయి ఆయన జీవాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు నీ కొరకు శిలువ మరణాన్ని కనికరం పొందినోడే బాప్తిస్మం ద్వారా అక్కడికి వెళ్ళగలుగుతాడు. అది మార్గం. నా హృదయమంతటిని